స్టోరీ. ఖుషీ ఖుషీగా ఉంది సుమా అంటూ ఫుల్ జోష్లో సాంగ్ వేసుకుంటున్నారు కొంతమంది బ్యూటిఫుల్ బామలు. వరుస సినిమాలు, క్రేజీ ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎవరా హీరోయిన్స్, ఏంటి వాళ్ళ ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం. దీపికా పదుకునే ఓ పక్క నటిగా, మరోవైపు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. 8 గంటలే పనిచేస్తానడంతో స్పిరిట్, కల్కి 2 లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ నుండి తనని తప్పించేశారు. కానీ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ పక్కన కింగ్ అల్లు అర్జున్ రాఖా లాంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా జోయా అఖ్తర్, దీపిక మెయిన్ లీడ్ గా ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మహిళా ప్రాధాన్యత కలిగిన కథగా దీన్ని తీర్చిదిద్దుతున్నారంట. సామాజిక అణిచివేతను అధిగమించి ఓ భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఓ మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. దీపిక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకెళ్లనుంది. ఛాంపియన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనస్వర రాజన్. ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తన నటన, డాన్స్, హావభావాలతో కట్టిపడేసింది. ఫోకస్ పెడితే స్టార్ స్టేటస్ దక్కించుకుంటుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ లో మెగా 158 వర్కింగ్ టైటిల్ తో రానున్న సినిమా ఈ మధ్య పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. చిరుతో ప్రియమని జత కడుతుండగా ఆయన కూతురిగా అనస్వర కనిపించనుంది. తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న మెగా 158 లో అనస్వర పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండనుందని తెలుస్తుంది. అనీష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ పాపులర్ డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ఇట్లు అర్జున. మహేష్ ఉప్పలా డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో అనస్వర కథానాయికగా నటిస్తోంది. ప్రోమోస్, సాంగ్స్ లో ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. ఇట్లు అర్జున కోసం తమన్ కంపోజిషన్ లో అనిరుద్ పాడిన పాట ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న రాఖాలో దీపికా పదుకునే ఒక హీరోయిన్ గా చేస్తుండగా మరో 2 నాయకులకు చోటుంటుంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ లాంటి పేర్లు వినిపించాయి, కానీ టీం అయితే ఎవరి పేరు అనౌన్స్ చేయలేదు. కట్ చేస్తే రాఖాలో ఓ మాలీవుడ్ బ్యూటీ నటిస్తుందనే న్యూస్ వైరల్ అవుతుంది. ఫెమినా జార్జ్ 2021లో వచ్చిన మిన్నల్ మురళి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే డిస్కో షూట్ కంప్లీట్ అయింది. ఇందులో రాఖా టీం నుండి కాల్ వచ్చింది. నేను హ్యాపీ మూవీ అప్పటి నుండి అల్లు అర్జున్ అభిమానిని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పింది ఫెమినా జార్జ్. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ సార్వరీ వాగ్. ఆలియా భట్, బాబీ డియోల్ తో కలిసి వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వస్తున్న అల్ఫా మూవీలో నటిస్తోంది. శివ్ రావెల్ డైరెక్ట్ చేస్తుండగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. జూలై 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరో మూవీ మై వాపస్ ఆవుంగా జూన్ 12న రానుంది. డిఫరెంట్ మూవీస్ అండ్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ఆకట్టుకుంటుంది ప్రియాంక మోహన్. గతేడాది పవన్ కళ్యాణ్ పక్కన ఓజీ మూవీలో సందడి చేసింది. ఈ మధ్య మేడ్ ఇన్ కొరియాతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రెజెంట్ కన్నడలో శివరాజ్ కుమార్ పక్కన 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ తో పాటు తమిళంలో కవిన్ పక్కన ఓ సినిమా చేస్తోంది. అలాగే షింపు, వెట్రిమారన్ కాంబోలో వస్తున్న అరసన్ లోను కథానాయికగా ప్రియాంకను ఫిక్స్ చేశారు. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.